హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ బ్రహ్మానందం, యాక్టెడ్ బై బ్రహ్మానందం గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చూపుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇప్పుడు కొంతమంది వచ్చి సినిమా పేరు బ్రహ్మానందం కాదు బ్రహ్మ ఆనందం అంటారేమో, ఐడియా ఉంది. కానీ బ్రహ్మానందం అనే పేరుని ఎందుకో విడదీసి పలకాలం లేదు. ఎందుకంటే ఆ పేరు వెనకున్న ఎమోషన్ అలాంటిది కదా. సో ఆ పేరుని విడదీసి పలకాలం లేదు. అందుకే బ్రహ్మానందం అనేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా బ్రహ్మానందం సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే గుడ్, బాగుంది. కాకపోతే కొంచెం స్లోగా ఉంటుంది. సినిమాలో బెస్ట్ పార్ట్ అంటే ఫన్ అని చెప్పొచ్చు. అంటే ఇనీషియల్గా ఒక అరగంట ఆ టైం వరకు సినిమా కొంచెం స్లోగా వెళ్తుంది, చాలా స్లోగా వెళ్తుంది. బట్ ఆ తర్వాత నుంచి కూడా నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది సినిమాలో. మొత్తం కథ అంతా కూడా చాలా ఫన్నీగా వెళ్తుంటుంది అనమాట. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఇంకా ఫన్నీగా వెళ్తుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం అంతా కూడా వెన్నెల కిషోర్ గారి కామెడీ కావచ్చు, బ్రహ్మానందం గారి కామెడీ కావచ్చు, మొత్తం అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ యూనో హీరో సైడ్ ఉన్న పాయింట్ని కూడా చాలా బాగా కలిపారు. అంటే ఒక పక్క ఒక లవ్ స్టోరీ ఉంటుంది, తర్వాత వేరే పాయింట్ ఉంటుంది మనకి ట్రైలర్లో చూపించినట్టుగా. సో వాటన్నింటినీ కూడా బాగా కలిపారు. సో అదంతా కూడా చాలా బాగా హ్యాండిల్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ ఫన్ పార్ట్ చాలా బాగా అనిపిస్తుంది. అసలు పొద్దున చూసిన సినిమాదేమో కల్తీ కామెడీ అయితే ఇది కంప్లీట్గా ఆర్గానిక్ కామెడీ అనమాట. అంత బాగా అనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఆ కామెడీ అంతా కూడా చాలా న్యాచురల్గా బాగా అనిపిస్తుంది. అండ్ సినిమాలో మెయిన్ పాయింట్ అయితే ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ చాలా సింపుల్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటివరకు మనం చూసిన లవ్ స్టోరీలతో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ లవ్ స్టోరీ. అండ్ దాంట్లో కూడా ఒక మంచి డెప్త్ ఉంటుంది, అండ్ ఒక మంచి సాలిడ్ ఎమోషన్ ఉంటుంది. అండ్ దానంతటిని కూడా బాగా పిక్ చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ యూనో బాగా హ్యాండిల్ చేశారు వాటన్నిటిని కూడా, అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. సో ఆ ఎమోషన్స్, ఆ ఫన్, వీటన్నిటిని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసుకుంటూ వచ్చారు. అంటే వేరే క్యారెక్టర్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా ప్రాపర్ సిచ్యువేషన్స్ కోసం క్రియేట్ చేసుకొని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఆ కొంచెం ఆ స్లోనెస్ వల్ల మధ్య మధ్యలో కొంచెం అక్కడక్కడ డల్ అయిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. మరి కంప్లీట్ బోర్ అనలేం, బట్ లైట్గా డల్ అయిన ఫీలింగ్ ఉంటుంది సినిమా. సో అది పాయింట్. అండ్ ఇనీషియల్గా కొద్దిసేపు అయితే మాత్రం బాగా స్లోగా వెళ్తూ ఉంటుంది. సో ఆ తర్వాత మాత్రం ఆ ఫన్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది అండ్ మెయిన్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. అండ్ దాని అంతటిని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. మొత్తం అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో అదైతే గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా మూవీ అయితే గుడ్, బాగుంది. ఒక కైండ్ ఆఫ్ మంచి ఫీల్ గుడ్ మూవీ అని అనిపిస్తుంది. బట్ కొంచెం స్లోగా ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో సత్యం సుందరం, రంగమార్తాండ, ఈ కైండ్ ఆఫ్ మూవీస్ వచ్చాయి కదా. రంగమార్తాండలో కూడా బ్రహ్మానందం గారు ఉన్నారు. దాంట్లో కూడా కొంచెం ఆ ఎమోషనల్ క్యారెక్టరే కదా. అంటే దాంట్లో కూడా మీరు గమనించినట్టయితే యూనో అదే ఒక పెద్ద నాటకాన్ని ఒకదాన్ని చెప్తారు కదా డైలాగ్స్. సో ఆ టైంలో చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా కూడా కొంచెం ఆ నాటకాలు చుట్టే ఉంటుంది. అండ్ ఆ తర్వాత అక్కడ కూడా ఆయన ఒంటరివాడేనా, ఇక్కడ కూడా అదే అనుకుంటా. అంటే అక్కడ కూడా అదే అనుకుంటున్నా, ఇక్కడైతే అదే. బట్ ఏమో మొత్తం కొంచెం సింక్ అయినట్టు అనిపిస్తున్నాయి నాకు యాక్చువల్గా. సో బట్ ఎనీహో మొత్తానికి మూవీని అయితే మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారు, చాలా బాగా డీల్ చేశారనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా. సో వ్యాలంటైన్స్ డేకి ప్రతిసారి మనం లవ్ స్టోరీస్ చూస్తాం, బట్ ఈసారి కొంచెం డిఫరెంట్ లవ్ స్టోరీ, కొంచెం యూనిక్ లవ్ స్టోరీ. సో ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా, బట్ కొంచెం స్లోగా ఉంటుంది. సో ఎవరైతే స్లో మూవీస్ని అంతగా ఇష్టపడరో వాళ్ళకి కొంచెం బోర్ అనిపించవచ్చు. అది అంత పాయింట్, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. డెఫినెట్గా మూవీ అయితే ఓవరాల్గా గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. బ్రహ్మానందం గారి కోసం ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెన్నెల కిషోర్ గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ హీరో కూడా చాలా బాగా చేశారు. అంటే ఫస్ట్ మూవీ అన్నట్టు అసలు ఏమాత్రం లేదనమాట. చాలా పరిణితి చెందిన యాక్టర్ లాగే యాక్ట్ చేయడం జరిగింది. అంటే లైక్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా, ఒక 2-3 సినిమాలు ఆల్రెడీ చేసి బాగా నేర్చుకొని చేసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. సో డెబ్యూ మూవీ కదా, సో ఆయన కూడా అలా అనిపించలేదు, బాగా చేశాడు అనమాట.
సో ఇంకా తర్వాత సపోర్టింగ్ రోల్స్, హీరోయిన్స్ అట్లా ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు బాగానే చేశారు. సో యాక్టర్స్ అందరూ కూడా బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ రాజీవ్ కనకాల గారు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్రతికే ఉంటారు. అది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా తర్వాత డైరెక్షన్ అయితే మాత్రం బాగా హ్యాండిల్ చేశారు. డెఫినెట్గా డైరెక్షన్ అయితే బాగా అనిపించింది. సో గుడ్ పార్ట్ అని చెప్పొచ్చు. అంటే ఒక మంచి ఫీల్ గుడ్ కాన్సెప్ట్ని తీసుకోవడమే కాదు, సినిమా అంతా ఫీల్ క్యారీ అయ్యేలా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. బట్ అలా క్యారీ అయ్యేలా చేశారనమాట. అక్కడ ఇది బాగా అనిపిస్తుంది. సో అక్కడ నిజంగా సక్సెస్ఫుల్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. బట్ అదే చెప్తున్నాను కదా, కొంచెం స్లోగా ఉంటుంది. అది కూడా కన్సిడర్ చేయాల్సిన పాయింట్. సో దాన్ని మేబీ ఇంకొంచెం తగ్గించుంటే, అంటే ఆ స్లోనెస్ ఇంకొంచెం తగ్గుంటే ఇంకా కొంచెం రేసీగా ఉన్నా కూడా సరిపోను. బట్ ఎనీహో ఇప్పటికీ కూడా గుడ్ మూవీ. అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు ఇప్పటికీ కూడా, అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ పెద్ద గేమ్ లేవు. బీజిఎంస్ అయితే మాత్రం ఇంకా అంటే పెద్ద గేమ్ లేవంటే అసలు ఎక్కువ లేవు. అది ఏదో ఒకటి ఉందా, అది కూడా లేనట్టుంది. అసలు మొత్తం పాటలు ఏం లేనట్టున్నాయి మ్యాక్సిమం. సో ఇంకా అంతే, పాటలు ఏం లేవు మ్యాక్సిమం. సో బీజిఎంస్ అయితే మాత్రం బాగున్నాయి. బీజిఎంస్ అయితే చాలా బాగా అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్స్లో బాగా కనెక్ట్ చేస్తాయి ఆ బీజిఎంస్ ఆ సీన్ని మనకి. అండ్ ఫన్నీ సీన్స్లో కూడా బీజిఎంస్ అయితే బాగుంటాయి. సో డెఫినెట్గా బీజిఎం పరంగా గుడ్ వర్క్ జరిగిందని చెప్పొచ్చు, అదైతే క్లియర్. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ, కాకపోతే కొంచెం స్లోగా ఉంటుంది. అదొకటి మనం కొంచెం కన్సిడర్ చేయాల్సిన పాయింట్. సో సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ బ్రహ్మానందం సినిమా గురించి చెప్పాలంటే, బ్రహ్మానందం గారు యాక్ట్ చేసిన ఈ సినిమా మనకు ఖచ్చితంగా ఆనందాన్ని అయితే ఇస్తుంది. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలంతే, కొంచెం స్లోగా వెళ్తుంది కాబట్టి అంతే. అంతకుమించి ఇంకేట్లే. డెఫినెట్గా మంచిగా హ్యాపీగా ఆనందంగా నవ్వుకొని వచ్చేయచ్చు, అలాంటి కైండ్ ఆఫ్ సినిమా అనమాట. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 3.7/5. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.